తీవ్ర వర్షాభావంతో రైతు విలవిల. తీవ్ర వర్షాభావంతో రాకపోకలు బంద్. వర్షం నీటిలో జల దిగ్బంధమైన వరి ధాన్యం. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతుల ఆవేదన. రాత్రి కురిసిన భారీ వర్షాలకు కనేకల్ మండలం సొల్లాపురం గ్రామ వాగు నీటి ప్రభావంతో మండలంలో నాగేపల్లి, మాల్యం, సొల్లాపురం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగేపల్లి రైతులు వరి ధాన్యాన్ని రోడ్లపై వేసి దోపిడీ చేస్తుండగా ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల ప్రభావంతో సొల్లాపురం వాగు ఉధృతికి గురై నాగేపల్లి రోడ్డుపై నీరు చేరడంతో రైతులు వేసిన వరి ధాన్యమంతా జలమయమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రచ్చుమారి గ్రామంలో వర్ష ప్రభావానికి ఇంటి పైకప్పు కూలడంతో గేదెలు బురద నీటిలో చిక్కుకుపోవడంతో గ్రామస్తులు జేసీబీ సహాయంతో గేదెలను వెలికి తీశారు. నష్టపోయిన వరి దారుణ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చేయూత అందించే రైతులు కోరుతున్నారు. ఈ ఆగరా ట్వీట్ చేసిన పైస్తా ఈ ఆగరా ట్వీట్ చేసిన పైస్తా నాగపల్లి గ్రామంలో ఉండే రైతులు ఒడ్లు అన్ని రాత్రి వర్షం వచ్చి నున్ను మునిగిపోయినవే. ఒడ్లు తోలుకంటుండము అన్ని నున్నుగా కొట్టుకుపోయిన, అర్థము కొట్టుకపోయినవే. ఏమన్నా ప్రభుత్వం ఉంటే సాయం ఉంటే అందియండి. చాలా ఇబ్బందిగా పడుతున్నారు రైతులంతగా. ఇదిగో నీళ్లు రాసులు రైతులంతా ట్రాక్టర్తో తోలుతున్నారు. ఇదిగో వంకలు వచ్చి వాగులు వచ్చి